ఏమా ఎల్లక్క బుజ్జి పెళ్లి పెట్టుకుంటురి బంగారం కొన్నరాయే అని మల్లక్క అడిగితే ఎక్కడిది చెల్లే తులం రేటు గంత గంత ధరలుంటే ఏడగొందుమే ఒప్పుకున్న సొమ్ముల పావులో పరుకో ముట్ట చెప్తాం ఆ టెన్కల్లుని బతులాడుకుంటాం ముంగట వెళ్ళినప్పుడు పెడతామని ఆగో గిట్లున్నాయి ఊళ్ళో పొంటి అమ్మలక్కల ముచ్చట్లు. మరి బంగారం కొనే కాడ ఎందుకంత వెనక ముందు అవుతుర్రో ఎరికే కదా ధరలే. ఇక చూడు మళ్ళీ ఎంత పెరిగిందో. బంగారం ధరలకు మల్ల రెక్కలు వచ్చినాయి. పెరిగేటప్పుడు వేల మీద తగ్గేటప్పుడు వందలల్లా. గిట్లా బంగారం ధరలకు ఒక్కనాడు లిఖం లేదు పో. ఇవాళ 200 తగ్గిందని సంబరపడే లోపలే రేపు 2000 పెరిగి జనాలను పరేషాన్ చేస్తుంది బంగారం. అన్నట్టు మళ్ళెంత పెరిగిందో ఎరికేనా? 2500కు పైనే. 24 క్యారెట్ల బంగారం 2900 పెరిగి తులం 93,300 అయింది. ఇటు 22 క్యారెట్ల బంగారం కూడా అంతే 2700 పెరిగింది. తులం 85,600 అయింది ఇప్పుడు. ఇక బంగారం ధరలు ఇట్టుంటే అటు ఎండి కూడా అంతే. మీరు పెరిగితే నేను పెరిగొద్దా అన్నట్టే ఎండి ధర పైకి ఎగబాకుతుంది. కిలో మీద 2000 పెరిగి 104,000కు మీదనే అయింది ఇప్పుడు. ఇట్లా ఈ వారం దినాల సంది పెరుగుడు ఎక్కువ తగ్గుడు తక్కువ. అటు ఇగగొందాం అగగొందాం అనుకున్న జనాలంతా ఎప్పుడెంత పెరుగుతుందో తెలవక కింద మీద అవుతుంది పాపం. వచ్చేది అసలే పెళ్లిళ్ళ సీజను. అక్కెల మందం ఎంతో కొంత కొందామని చూస్తున్నారట గాని దుగ్నాల కాడికి పోగానే ధరలిని దడుచుకుంటున్నారట. 10 తులాలు కొనే కాడ 2-3 తులాలతోనే సరిపెట్టుకుంటున్నారంటే చూడు బంగారం ధరలు ఏ రేంజ్లు ఉన్నాయో. తప్పనిసరి అయితే కొనుడు తప్ప ఇప్పుడంతా అవసరమా అన్నట్లే చేస్తున్నారు చాలా మంది. ఇక పాత కార్యాలకు తెచ్చిన వాళ్లకు ఇప్పుడు కొత్త ధరలు పెట్టి ముట్ట చెప్పాలంటే తలపాన తోకకొచ్చినంత పని అవుతుందట. మరి రాబోయే కార్యాలు ఎట్లా దిత్తారో ఏమో కానీ బంగారం అయితే ఇప్పుడు మామూలు పేదోళ్లకు బంగారమే అయిపోయింది పోండ్రి. మరి ఇప్పుడే గింత పిలమైందంటే ముంగడ ఇంకెంత పెరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి ఇక.